అలవారు. సో నేను ఒక చిన్న జోక్ చెప్తాను. నవ్వు వచ్చినా నవ్వు రాకపోయినా నవ్వని సరిపోతే నాకు హ్యాపీ ఫీల్ అవుతాను. ఒక మా 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 ప్రాంతంలోనే డినామినేషన్ పేరు చెప్పను, పెద్ద డినామినేషన్ యొక్క బ్రాంచ్ మా ఊర్లో ఉందన్నమాట, మా పక్క ఊర్లో. ఒకసారి హెడ్ ఆఫీస్ నుంచి సంఘ పరిచర్య ఎలా జరుగుతుంది, విశ్వాసులు ఎలా వింటున్నారు వాక్యం, సో పాస్టర్ గారు కూడా ఎలా పరిచర్య చేస్తున్నారని సడన్గా ఇన్స్పెక్షన్కి వచ్చారన్నమాట. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఫస్ట్ విశ్వాసుల దగ్గరికి వెళ్ళారంట. విశ్వాసుల దగ్గరికి వెళ్తే ఎరుకో గోడలు ఎవరు కూల్చారు అని అడిగారంట. అడిగితే మేము కూల్చలేదండి అని అన్నారంట. సో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, అసలు పాస్టర్లు ఏం చెప్తున్నారని పాస్టర్ గారిని పక్కకి పిలిచి ఆయన అడిగారంటే ఎరుకో గోడలు ఎవరు కూల్చారంటే మా సంఘర్షులు అయితే కూల్చలేదండి, మాకు సంబంధం లేదు, పలానా ఊరు సబ్ బ్రాంచ్లు అయ్యి ఉంటారు అని అన్నారంట. సో మనలో అటువంటి వారు ఎవరు లేరనుకుంటున్నాను, అటువంటి విశ్వాసులు. సో నేను క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మంచి వర్తమానం మనం వినబోతున్నాం దైవజనం ద్వారాగా. సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. సాధారణంగా మనం అంటే క్రైస్తవులని మనము ఏం చేస్తామంటే పుడతాం. మామూలుగా లోకపరంగా మనం ఆలోచించగలిగితే పుడతాము, పుట్టిన తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ప్రైమరీ స్కూల్లో నర్సరీయో ఎల్కేజీలో మనల్ని జాయిన్ చేపిస్తారు. జాయిన్ చేయించిన తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండరీ స్కూల్కి వెళ్తాం, అంటే ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అలాగా. అదైన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్తాము, అదే హై స్కూల్ లెవెల్కి వెళ్తాము. తర్వాత ఏం జరుగుతుంది, హైయర్ స్టడీస్కి వెళ్తాము. అది వెళ్ళిన తర్వాత మనకి జాబ్ అని రెస్పాన్సిబిలిటీస్ అని ఉంటాయి. అప్పుడు మనం ఏం తీసుకుంటాము, ఇంటి మీద బాధ్యత తీసుకుంటాము, ఖచ్చితంగా తీసుకుంటాము. ఒకవేళ తీసుకోలేదంటే అది ఖచ్చితంగా బైబిల్కి వ్యతిరేకమైన పనే, అది దేవుని దృష్టిలో కూడా పాపమే. సో లోక సంబంధమైన విషయంలో మనం చాలా డిసిప్లైన్గా పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ మనం కేర్ తీసుకుంటూ ఉంటాము. మన పేరెంట్స్ కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసరికి సండే స్కూల్ ఉంటుంది మనకి. ప్రారంభంలో సండే స్కూల్ ఉంటుంది. సండే స్కూల్లో కూడా మా సంఘాల్లో అయితే చిన్నప్పుడు తరగతులు ఉండేవి అన్నమాట. చిన్నపిల్లలకి ఈ కథలు చెప్పడం అనేవి, తర్వాత కొంచెం బాగా పెద్దలకి వేరేగా చెప్పడం అనేవి ఉండేవి. అలాగే సండే స్కూల్ అయిన తర్వాత మనం కొంచెం ఎదుగుతాం కదా, ఎదిగిన తర్వాత కూడా మనకి ఏం జరుగుతుంది, కొన్ని మనకి జ్ఞానం తెలుస్తుంది, బైబిల్ అంటే ఏంటో తెలుస్తుంది, తర్వాత యేసు ప్రభువు అంటే ఎవరో తెలుస్తుంది, తర్వాత బాప్తిసం తీసుకుంటే మన రక్తంతో కడగబడతాము, అన్నీ జరుగుతాయి. అన్నీ జరుగుతున్న మనం మన ఆధ్యాత్మిక జీవిత విషయంలో, అంటే మన దేవుని వెళ్ళిన సంఘం విషయంలో మన బాధ్యత ఏంటి, లోక సంబంధమైన మన ఇంటి విషయంలో అంత బాధ్యత తీసుకుంటున్నాము. మరి అంతకంటే ప్రాముఖ్యమైన దేవుని సంఘం విషయంలో, అంటే దేవుని ఇంట్లో మన పాత్ర ఏంటి, ఇది నేను ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న అన్నమాట. ఏంటంటే చాలామంది సంఘానికి వస్తూ ఉంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఎటువంటి బాధ్యతను తీసుకోరు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే మా పాస్టర్ గారు మాకు చెప్పట్లేదు అని చెప్తూ ఉంటారు. చూడండి, మేము చిన్నప్పుడు వెళ్ళి మా సంఘంలో పాస్టర్ గారు ఏ బాధ్యతలు చెప్పేవారు కాదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాధ్యతలు మేమేం పని చేయాలి, ఈరోజు మా సంఘంలో ఏ పని చేయాలి తెలుసుకుని మా నాన్నగారు వీళ్ళందరూ ఏం చేసేవారంటే సంఘాల్లో పనులు చేసేవారు, బాధ్యతగా తీసుకునేవారు. మా నాన్నగారు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ అంటే కూడా ఆయన ఏం చేసేవారంటే చెప్పులన్నీ లైన్గా పెట్టి బాధ్యత తీసుకునేవారు ప్రతి వారం. ఎందుకు చెప్తున్నారంటే పాస్టర్ గారి బాధ్యత అవటమే కాదు, ఇది నా ఇల్లు నేను శుభ్రపరచుకోవాలి, నా ఇల్లు నేను బాగు చేసుకోవాలనే ఒక రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. ఈరోజు నేను ఒక ప్రశ్నిస్తున్నాను, ఆర్ యూ కన్జ్యూమర్ ఆర్ కంట్రిబ్యూటర్? మన సంఘంలో మన పాత్ర ఏంటి అంటే, కంట్రిబ్యూటర్ అంటే నేను ఫైనాన్షియల్ ఏంటి అంటే, కంట్రిబ్యూటర్ అంటే నేను ఫైనాన్షియల్ విషయాల గురించి నేను మాట్లాడట్లేదు, మన ఏం మనగానే నేను మాట్లాడట్లేదు. అది కూడా ఒక భాగమే అయి ఉండొచ్చు, కానీ భాగమే కూడా. నేను ఏమంటున్నానంటే, చూడండి, ఒక వ్యక్తి ఒక షాప్కి వెళ్ళాడు అనుకోండి, బట్టల షాప్కి వెళ్ళాడు అనుకుందాం, ఫారం మాల్కి వెళ్ళాడు అనుకుందాం. ఫారం మాల్ ఉంది కదా మనకి దగ్గరలో. ఫారం మాల్కి వెళ్ళిన వ్యక్తి బట్టల షాప్కి వెళ్తాడు, నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తాడు, వేరే మాల్కి వెళ్ళిపోతాడు, లేకపోతే వేరే షాప్కి వెళ్ళిపోతాడు. అతను కన్జ్యూమర్ అంటారు. అంటే కొనుక్కునేవాడిని కన్జ్యూమర్ అంటారు. సో చాలామంది సంఘాలకు వస్తున్నారు, సంఘానికి వెళ్తున్నారు, ఎప్పటి నుంచో వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, నచ్చితే ఉంటున్నాడు వాక్యం, అతనికి ఏమైనా ఇబ్బందికరంగా కానీ అతనిలో ఉన్న తప్పులు సరిచేసి బోధ దైవజనుడు చెప్పాడంటే మానేస్తున్నారు,
వేరే సంఘానికి వెళ్ళిపోతున్నారు. కన్జ్యూమర్గానే ఉంటున్నారు, కానీ మనలో ఉన్న తప్పులను సరి చేసుకోవాలనే ఆలోచన కలిగి ఉండట్లేదు. సో చాలామంది క్రైస్తవులు కూడా ఎలా ఉంటున్నారంటే సంఘాల్లో కన్జ్యూమర్గా ఉంటున్నారు, కానీ కాంట్రిబ్యూటర్గా ఉండట్లేదు. కాంట్రిబ్యూటర్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని బాధ్యతగా నేను ఈ పని చేయాలి, ఇది నా సంఘము, ఇది నా ఇల్లు, ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని ఎవ్వరు ఆ యొక్క మైండ్ సెట్ కలిగి ఉండట్లేదు. అందరూ కన్జ్యూమర్స్గానే ఉంటున్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే అందరూ తన సొంత కార్యములు చూచుకొనిచున్నారే, యేసుక్రీస్తు కార్యం ఎవ్వరూ చూడట్లేదు అని అంటుంది. మరి మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాం, మన పేరెంట్స్ కూడా మనం సండే స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. కానీ మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక జీవితం మీద ఎంకరేజ్ చేయటం మానేసి ఎక్కువగా ఈ లోక సంబంధమైన చదువుల మీదే, జాబుల మీదే రుద్దుతున్నారన్నమాట పిల్లల్ని. సో దానివల్ల ఏమవుతుందంటే సంఘానికి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి మనం ఏమైపోయారంటే పిల్లలందరూ ఈ లోక సంబంధమైన స్టడీస్ మీద పడిపోయి ఆ బాధ్యతలు ఎక్కువైపోయి ఈ దేవుని యొక్క బాధ్యతలు పట్టించుకోవటం మానేశారు. సంఘానికి కూడా ఎలా వస్తారంటే ఏదో ఒక రిలాక్సేషన్, వీకెండ్కి ఒక రిలాక్సేషన్ కావాలన్నట్టుగా సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. కన్జ్యూమర్స్గానే ఉంటున్నారు, కానీ కాంట్రిబ్యూటర్స్గా ఎవ్వరూ ఉండట్లేదు. ఈరోజు ఒక సందర్భాన్ని నేను చూపించి నా సందేశాన్ని నేను ముగిస్తాను. చూడండి, ఒక లోకాసు వార్త 5వ అధ్యాయము, లోకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనంలో ఒక సందర్భం మనకు కనపడుతుంది. చదువమ్మా. ఇది నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతానమ్మా, ఇంకా టైం లేదు కాబట్టి. యేసుప్రభువు గారు కపెర్నహూము అనే ఊరిలో ఆయన ఒక ఇంటిలో అందరికీ స్వస్థత చేస్తూ బోధిస్తూ ఉంటూ ఉంటారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఇదే సందర్భాన్ని మనం మార్కు సువార్త, మత్తయి సువార్త చూస్తే మత్తయి సువార్తలో కొందరు మనుషులని ఉంటుంది, లూకా సువార్తలో కూడా కొందరు మనుషులని ఉంటుంది. మార్కు సువార్తలకు వచ్చేసరికి 4 మనుషులు అని ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం 4 మనుషులని మనం తీసుకుందాం. 4 మనుషులంట ఒక పక్షవాయువు గల వ్యక్తిని పొడుగు మీద అని కొంతమంది కొన్ని కాంటెక్స్ట్లో ఉంటుంది, కొంతమంది అయితే మంచం మీద తన పొడుగుబెట్టి ఎత్తుకుని తీసుకొచ్చారని ఉంటుంది. సో ఎలాగైతే అతను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్తే మా సహోదరుడికి స్వస్థత వస్తుంది, సో గనుక ఎంత ప్రయాస అయినా సరే అతన్ని తీసుకెళ్దాము అని అనుకుంటారన్నమాట. సో నేను ఏం చెప్పబోతున్నానంటే ఆ 4 మన సంఘం అనుకుంటే ఆ యొక్క పక్షవాయువు గల ఆ వ్యక్తి ఒక పాపముతో పాప బంధకాల్లో ఉన్న ఒక పాపపు రోగి అనుకుంటే, సంఘముగా ఉన్న మనమందరము పాస్టర్ గారు ఒక్కరే ఆత్మ రక్షించుకుంటే సరిపోద్దాం అని అనుకుంటే అసలు సాధ్యం కాదు అది. ఎందుకంటే ఆ 4 యొక్క యూనిటీ చూడండి, ఆ 4లో ఏ వ్యక్తి కూడా నా వల్ల కాదు, ఇతనికి తీసుకెళ్ళటం అంత అవసరమా, నాకు చాలా పనులైన ఒక వ్యక్తి మానేసాడు అనుకోండి, ఆ వ్యక్తిని ముందుకు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళలేకపోయేవారు. కానీ ఈ 4 చాలా విశ్వాసంతో, నిరీక్షణతో ఎలాగైనా సరే నా సహోదరుడు స్వస్థపరచబడాలి, నా సహోదరుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకెళ్ళాలి, అతను బాగు చేయాలనే దృఢ సంకల్పంతో ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గకుండా యూనిటీగా ముందుకెళ్ళారు. సో మన సంఘంలో మనం ఉంటున్నాం, మనం సంఘంతో మనం యూనిటీగా ఉంటున్నామా, సంఘంతో మనం కలుస్తున్నామా? చూడండి, సంఘంలో విభేదాలు వస్తాయి, విభేదాలు అనేవి రాకమా అనవు. కానీ మనం వచ్చినప్పుడు సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ నాతో చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఎవరికన్నా, సపోజ్ దీపక్కి డిస్టర్బెన్స్ ఉంది అనుకుందాం. దీపక్ మా ఊరు అబ్బాయి కాబట్టి ఎవరి గంట కాబట్టి చెప్తున్నాను. దీపక్కి నాతో డిస్టర్బెన్స్ ఉంది. ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు దీపక్కి ఏం చేయాలి? మామూలు బైబిల్ ప్రకారం చూస్తే నాతో డైరెక్ట్గా పర్సనల్గా పిలిచి, అన్న మీతో ఈ ప్రాబ్లం ఉంది, ఇది సరి చేసుకుంటే, ఈ లోపల సరి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు అనుకోండి, అది ఫైన్. తర్వాత సరి చేసుకునే తర్వాత విషయం. ఫస్ట్ నాతో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు దీపక్ వచ్చి నన్ను పర్సనల్గా కలిసి నాకు చెప్పాలి. అది మానేసి ఏం జరుగుతుందంటే సంఘంలో దీపక్ ఏం చేస్తున్నాడు, నాలో ఉన్న లోపల నాకు ఎత్తి చూపకుండా, నాకు చెప్పకుండా సంఘం అందరికీ చెప్తున్నాడు. సంఘానికి నేను ఏమవుతున్నాను? నెగిటివ్ అవుతున్నాను. అప్పుడు నేను మారతానా చెప్పండి? సంఘానికి రావటం మానేస్తాను. ఎందుకంటే నా గురించి అందరికీ తెలిసిపోయింది. వెళ్తే నాకు సిగ్గు, ఎందుకు వేరే సంఘానికి వెళ్ళిపోతాను. ఇటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటున్నారు అనమాట. అంటే నాలో తప్పులు ఉన్నాయని దీపక్ నాకు చెప్పాలి, చెప్పకపోవటం తప్పు అయితే అందరితో చెప్పటం అనేది కూడా తప్పు. దానివల్ల ఏంటంటే ఆత్మ జారిపోతున్నాడు. నాది తప్పు ఉంది, దీపక్తి తప్పు. ఎందుకంటే నేను కూడా అలా ఉండకూడదు. సో అలా తెలిసినప్పుడు నా అందరికి చెప్పినప్పుడు నేను నా తప్పు ఒప్పుకొని సంఘం అందరి దగ్గర నేను ఒప్పుకుంటానని మనసు నాకు ఉండాలి. సో దీపక్ అలా చేయటం కూడా
తప్పు అంటే దీపక్ నాకు అలా చేశాడు నేను అనట్లేదు, సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇలాగ సంఘాలు ఏమైపోతున్నాయంటే ఒకళ్ళు పైకి నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం కానీ ఏంటి ఈ డిస్టర్బెన్సెస్ వల్ల అంటే ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుని సంఘానికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, మిగతా వారం అంతా మామూలే, సంఘానికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మరి ఎప్పుడు యూనిటీ ఉంటుంది, ఎప్పుడు ఆత్మను రక్షిస్తాం? ఆ నలుగురు ఆ యూనిటీ కలిగి ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని కపెర్నహూములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్ళటానికి వాళ్ళ యొక్క పట్టుదల ముందుకు కొనసాగించింది. అక్కడికి వాళ్ళు వెళ్ళటమే కాకుండా ఏం చేశారంటే వెళ్ళిన తర్వాత చాలా గుంపు జనం అక్కడ ఉన్నారు, అంటే లోపలికి వెళ్ళటానికి కూడా ఖాళీ లేని పరిస్థితి ఉందన్నమాట. ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఇప్పటివరకు తీసుకొచ్చాం వీళ్ళని, ఇంకా మన వల్ల కాదు, ఇంకా చాలు అని నలుగురు అనుకోండి, ఆ పక్షవాయువు గలవాడు యేసుక్రీస్తు చేరుకునేవాడా, తీసుకెళ్ళగలిగేవారా? లేదు. కానీ వాళ్ళు అలా విడిచిపెట్ల ఏం చేశారు, ఇన్నోవేటివ్ ఐడియాతో మాట, అంటే కొత్త నూతనమైన ఆలోచన కలిగి ఏం చేశారు, ఎలాగైనా ఇతను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకెళ్ళాలి, ఎంత జనం గుంపున్నారు, ఇతను మామూలుగా నడిపించి తీసుకెళ్దామంటే జనంలో తోసుకుంటూ తీసుకెళ్ళిపోవచ్చు, కానీ ఇతను మంచాన్ని పట్టి ఉన్నాడు, మంచంతో మనం తీసుకెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారి యొద్దకు ఇతను నడిపించాలనుకున్నారు. వెంటనే ఒకడు పైకి ఏం చేశాడు, ఇంటి పైకి వెళ్ళి కొప్పుని తీసి ఆ మంచంతో ఉన్న ఆ వ్యక్తిని అలాగే దించారంట. అది ఎంత పెద్ద టాస్క్, వాళ్ళు ఎంత దూరం నుంచి నడిచి వచ్చారో మనకి తెలియదు, కానీ ప్రయాసపడి అతన్ని తీసుకొచ్చిన వాళ్ళకి ఏమైంది, నిరాశ ఎదురైందని వాళ్ళు వెనుదిరగలేదు, కొత్తగా ఆలోచించారు. ఎలాగైనా సరే ఇతను రక్షింపాలి, ఇతను స్వస్థపరచబడాలి, యేసుక్రీస్తు వారి అతను నడిపించాలి అనుకున్నారు. కొత్త నూతనమైన ఆలోచనతో ముందుకు సాగారు. ఆ ఇంటి కొప్పుని తీశారు, ఆ ఇంటి కొప్పుల ద్వారాగా అతన్ని కిందకి దించారు. తర్వాత యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరిచారు, తన పాపాలను కూడా క్షమించారు. అన్ని విషయం తెలిసిందే. ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం అలా యూనిటీగా సంఘం ద్వారాగా మనం ముందుకు వెళ్ళకపోతే ఎలాగ మన ఆత్మను రక్షిస్తాం? మనలోనే మనకి గొడవలు, మనలోనే మనకి అసూయలు కోపాలు ఇవన్నీ ఉంటాయి. సో అటువంటి అసూయలు కోపాలు ఏమన్నా ఉంటే ఈ నూతన సంవత్సరంలో అటన్నిటిని విడిచిపెడదాం, నూతనమైన ఆత్మతో మనం ముందుకు సాగుదాం. సో అటువంటి ఆత్మ, అటువంటి మనసు మనందరికీ ఉండాలని, సో ఆ నలుగురు వ్యక్తులుగా మన సంఘంలో యూనిటీగా ఉంటూ, ఒకవేళ ఎవరిలోనే తప్పులుంటే పర్సనల్గా అతనితో మాట్లాడటం, లేకపోతే సంఘ కాపరి గారి ద్వారా కూర్చోబెట్టి మాట్లాడటం చేసి సంఘంలో ఉన్న డిస్టర్బెన్స్లు అన్నీ మనం క్లియర్ చేసుకోవాలి. అదేవిధంగా మనం యూనిటీగా సంఘంలో చేస్తున్న కార్యక్రమాల్లో మనం ముందుకు సాగుతూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ, స్వార్థ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆత్మ రక్షించే పనిలో మనం ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహాగణుల దేవానికి వందనాలు ప్రభు తండ్రి. ఇప్పటి వరకు ప్రభు తండ్రి, నేను సంఘంలో మా పాత్ర ఏంటి, సంఘంలో మేము ఎలా ఉండాలి, సంఘమంతటితో కలిసి మేము ఎలా ముందుకు సాగాలో తండ్రి మాకు నేర్పించినారు. మీకు దానికి మీకు వందనాలు ప్రభు తండ్రి. నేను ఇంకా ప్రభు మాలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ ముందుకు సాగే కృపను దయచేయమని అడుగుతున్న ప్రభు తండ్రి. అలాగే తండ్రి నేను దైవజనులు ఇప్పుడు మాట్లాడబోచుండగా అమూల్యమైన విలువైన తండ్రి మాటలు మాకు తెలియజేయమని, మాలో ఉన్న లోపాలు తీసివేసుకునే వర్తమానం మాకు దయచేయమని, మా ఆత్మను బలపరుచుకునే వర్తమానం మాకు దయచేయమని ప్రార్థన మా ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో మీకు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.